అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు మరికొద్దిసేపట్లో ఇక్కడికి రానున్నారు. అయితే సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నాము. ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము కిరణ్ గారు, ప్రొడ్యూసర్ కిరణ్ గారు, జెమినీ కిరణ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శరత్ గారు ఎక్కడున్నా సరే మా ప్రొడ్యూసర్ శరత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వేరెవర్ శరత్ గారు ఈజ్ విసినిటీలో ఉన్నట్టయితే. అరే ఓ సాంబా, అయ్యో అయ్యో శరత్ గారు మీరు వచ్చేసారా? మన ప్రొడ్యూసర్ శరత్ గారికి అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ బ్రింగింగ్ టు అస్ సర్దార్ గబ్బర్ సింగ్. ఓకే, సో కిరణ్ గారు, మాకు తెలుసు మీరు చాలా తక్కువ మాట్లాడతారని ఇన్ ద మైక్, బయట కాదని. ఇప్పుడు దీంతో మీరు ఒక ఫస్ట్ సాంగ్ని మాకు షూట్ చేస్తే ఆ సాంగ్ విత్ లిరిక్స్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ప్లే అవ్వబోతోంది. ఒక లిరిక్ వీడియో, చాలా చాలా బ్యూటిఫుల్లీ ఎడిటెడ్ వీడియో. ఇది మొత్తం మీరు చూడాలి, చూసి ఎంజాయ్ చేస్తారు అన్న నమ్మకం మాకుంది. సో ఆ ఫస్ట్ సాంగ్ లిరిక్ వీడియో ప్లీజ్. గట్టిగా అనండి ఒకసారి. డాన్స్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీమ్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఓ పిల్ల సుభానల్లా. దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బ్యారికేడ్స్ వెనకాల నించున్న వాళ్ళందరూ పర్వాలేదు, కానీ ఇక్కడ ముందర చాలామంది ఓవర్ఫ్లో అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు రావాలన్నా, చిరంజీవి గారు రావాలన్నా మీరే కొంచెం దయచేసి వెనక్కి వెళ్ళి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ ప్లీజ్ బీ సీటెడ్ ప్లీజ్. ఓకే, సో సత్య మాస్టర్ అండ్ టీమ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి సర్దార్ గబ్బర్ సింగ్ కి ఘన స్వాగతం, సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, మన సర్దార్ గబ్బర్ సింగ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతూ దయచేసి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడే మన ఫస్ట్ సాంగ్ లాంచ్ అయ్యింది. మరి కొద్దిసేపట్లో ద నెక్స్ట్ సాంగ్ ఈస్ కమింగ్ అప్. సత్య మాస్టర్ అండ్ టీమ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ. కమ్ ఆన్, లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్.
ఓ పిల్ల సుభాన్ అల్లా. దయచేసి వేదికని క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా ప్రెస్ మిత్రులందరినీ స్టేజ్ కొంచెం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ 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 ప్లీజ్. రంగుల్లో ముంచావే చోడిని అయ్యయ్యో ఇప్పుడు ఈ రెండు కాక చంటోనైపోయా నిన్ను చూసాక నేనెప్పుడు నారాణిని
చాలు భూముల్లా పుట్టాయే నీ మెళ్ళో దండేమన్నాయే ఇలా సుబానల్లా వచ్చావే ఎండల్లో వెన్నెల్లా దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ మెలడీ. దేవిశ్రీ ప్రసాద్ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. ఓకే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్గా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారో మీరందరూ తూచా తప్పకుండా వింటారు అన్న నమ్మకం మాకుంది. కాబట్టి వారి స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే వారు ఇక్కడికి రావాలన్నా కూర్చోవాలన్నా ఆ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు చూడాలన్నా మీరు ఎంజాయ్ చేయాలన్నా కొంచెం ఈ ఫ్రంట్ స్టేజ్ ముందర ఉండేటువంటి వ్యక్తులందరూ దయచేసి క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. లెఫ్ట్ వింగ్ అండ్ రైట్ వింగ్లో నించున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి ఆ బ్యారికేడ్స్ వెనకాల ఎంత బుద్ధిగా కూర్చున్నారో. మీరు నిజంగా గ్రేట్ అబ్బా, హ్యాట్స్ ఆఫ్. కొంచెం వాళ్ళలాగా మీరు కూడా వెళ్ళి కూర్చుంటే అందరం చూసి ఎంజాయ్ చేయొచ్చు ప్రోగ్రాము. దయచేసి ఇక్కడ నించున్న వాళ్ళు ఎవరైనా సరే అదర్ దెన్ బౌన్సర్స్ అండ్ మీడియా పీపుల్ అందరినీ దయచేసి వెనక్కి వెళ్ళి వాళ్ళలాగా కొంచెం కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. ఓకే, ఇంకొక రిక్వెస్ట్, बाउंसर्स एंड मीडिया भैया, बाउंसर्स आप भी थोड़ा पीछे चलिए. बाउंसर्स एंड मीडिया వాళ్ళు కూడా దయచేసి వెనక్కి వెళ్తేనే కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వస్తారు. బోలెడన్ని ఫోటోస్ వీడియోస్ క్లిప్స్ అన్నీ తీసుకోవచ్చు. కాబట్టి మన బౌన్సర్లకి ఏ భాషలో చెప్తే అర్థమవుతుంది? అటు వెళ్ళమన్నా ఇటు పైకి ఎక్కమని చెప్పలేదు ఎవరిని. నేను సేఫ్గా ఉండాలి, కొంచెం అటు వెళ్ళండి. ఓకే, మన నార్త్ స్టార్ సంస్థని స్థాపించి ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చినటువంటి శరత్ మరార్ గారు అంతే అద్భుతంగా ఆడియో రిలీజ్ కార్యక్రమం కూడా జరగాలని సక్సెస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. సో రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్, దయచేసి అందరూ కొంచెం స్పేస్ ఇవ్వండి. అక్కడి నుంచి స్పేస్ ఇవ్వమంటే ఇక్కడికి వచ్చి కూర్చోమని కాదు. కొంతమంది బెడ్షీట్లు కర్చీఫ్లు తుండుగుడ్డలు వేసుకొని ఇక్కడ కూర్చున్నట్టున్నారు. హాయ్, కొంచెం అటు వెళ్ళరా. హలో, వెళ్ళమ్మా, వెళ్ళు, పర్లేదు. అబ్బా ఇలా కాదబ్బా, ఒక్క వ్యక్తిని నేను స్టేజ్ మీదకి పిలిస్తే ఆయన సెకండ్ లాంగ్వేజ్ మొదలెడితే కొంతమంది వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి. అలీ గారు, అలీ గారు, హలో, నమస్తే. సాంబా, సాంబా, ఎక్కడ మన సాంబా? కనిపించడే, వినిపించడే? సొట్టబుగ్గల కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యి ఇప్పటి వరకు విజృంభిస్తూ ఉన్నటువంటి ఆ కుర్రాడి వయసు ఏమిటో మనకి ఇంకా తెలియలేదు. కానీ ఎక్కడున్నాడో ఆచూకి దొరికినట్టయితే కొంచెం మాకు పట్టివ్వండి. బట్ బిఫోర్ దాట్, సెకండ్ సాంగ్ లాంచ్ కన్నా ముందు మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ సాంగ్ గురించి ఒక స్పెషల్ వీడియో బైట్ చెప్పారు. అదేమిటో చూడాలి అని నాకు కూడా చాలా ఆతృతగా ఉంది. సో ఆ వీడియో బైట్ చూద్దాము. అండ్ ఆల్సో అ వెరీ హార్టీ వెల్కమ్ టు కాజల్. హాయ్. తోబా 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 అంటూ చేసిన ఈ సాంగ్ గబ్బర్ సింగ్ 2 కోసం. ట్యూన్ చేసిన రోజైతే నేను ఎప్పుడు మర్చిపోలేను. ఎందుకంటే ట్యూన్ అయిన వెంటనే నాకు కళ్యాణ్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి సెట్ దేవి అత్తర కొట్టేసావు,
చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చావు, హై ఇచ్చావు, సూపర్, గాడ్ బ్లెస్ యూ అని ఫుల్ జోష్తో చెప్పాను అనమాట. ఈరోజు నేను ఈ లొకేషన్లో వచ్చి చూస్తున్నప్పుడు ఈ పాట చేసినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ ఉందో దానికి ఒక 10 times ఎక్కువైపోయింది ఈరోజు. అంటే ఈ డాన్సర్స్ అండ్ ఈ లావిష్ సెట్ అండ్ ద ఎనర్జీ విత్ విచ్ అవర్ పవర్ స్టార్ ఇస్ డాన్సింగ్. ఈ సాంగ్ రికార్డ్ చేస్తూ ఎంత ఎంజాయ్ చేస్తామో, ఈ సాంగ్ షూట్ చేస్తూ ఈ టీం మొత్తం ఎంత ఎంజాయ్ చేశారో, ఈ సాంగ్ చూస్తూ మా అందరికంటే మీరు ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారని నాకు అనిపిస్తుంది. సో డెఫినెట్లీ యూర్ ఆల్ గోనా హ్యావ్ గ్రేట్ ఫన్ ఇన్ ద థియేటర్. సో బీ ట్యూన్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ గబ్బర్ సింగ్. తౌబా తౌబా విశేషాలు దేవిశ్రీ ప్రసాద్ గారు చెప్పారు. ఇప్పుడు మేమందరం ఎలా కంపోజ్ చేసుంటారు, ఆ సాంగ్ ఎలా ఉండబోతోంది అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాము. సో సెకండ్ సాంగ్ రెడీయా? ఏది మీ చేతిలో ఉండేటువంటి సెకండ్ సాంగ్ ప్లక్కార్డ్స్ ఒకసారి మాకు చూపించండి. సాంగ్ 2. ఆహా, క్రికెట్ మ్యాచ్లో చూస్తున్నట్టుగా ఉంది. కొన్ని రన్స్, సిక్సర్ కొట్టడానికి రెడీగా ఉన్నాం మనం. సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము ఎన్టీవీ అధినేత శ్రీ తుమ్మల నరేంద్ర చౌదరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. శ్రీ నరేంద్ర చౌదరి గారిని సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఏది మా సర్దార్ గన్ ఏది? శరత్ మరార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము బొకేని ప్రజెంట్ చేయడానికి. శరత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్. శరత్ గారు, తౌబా తౌబా సెకండ్ సాంగ్ లాంచ్ అవ్వబోతోంది. అండ్ ఈ సెకండ్ సాంగ్ని నరేంద్ర చౌదరి గారు సర్దార్ గబ్బర్ సింగ్ స్టైల్లో ఎక్కడ మేము ముందు గన్ ఇచ్చాము, గన్స్ అండ్ ఫ్లవర్స్. ఆ బొకే తీసుకెళ్ళమ్మా, గన్ తీసుకెళ్ళకు. రెడీ, 1 2 3 సెకండ్ సాంగ్ లాంచ్. తోబా 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 తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా? తోబా 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 తోడుగుంది దిల్రుబా, ఊపుగా తనొక్క స్టెప్ వేస్తే ఊరికే ఊరంతా తిడతారే. అప్సరలు ఇలాగ చిందేస్తే దేవతలు సభాషు అంటారే. ఊర్వశి రంభ మేనక అంతా అచ్చం మీ టైపే. వాళ్ళకో రూల్ వీళ్ళకో రూల్ పెట్టమనడం తప్పు కాదా? దాన్ని నాట్యం దీన్ని మేళం అంటూ అనడం తప్పు కాదా?